కాకికి గద్ద సాయం. అనగనగనగా ఒక ప్రమథవనంలో చిన్న జంతువులు, పక్షులు నివాసం ఉంటున్నాయి. అందులో బంగారం అనే అడవి కోడి కూడా ఉంది. అవన్నీ చాలా బాగా కలిసిమెలిసి ఉంటాయి. బంగారానికి మాణిక్యం అనే చిన్నపిల్ల ఉంది. దాన్ని చాలా గారాబంగా పెంచుకుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే బయటికి తీసుకెళ్ళి మిగతా పక్షులతో ఎలా మెలగాలి, ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పించేది. మాణిక్యం అంటే అక్కడున్న అన్ని పక్షులకు ఎంతో ఇష్టం. అక్కడే ఒక చెట్టు మీద కూడా ఒక కాకి కూడా ఉంది. చాలా కాలం తర్వాత దానికి 3 పిల్లలు పుట్టాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి పెట్టేదది. ఒకరోజు ఎప్పటిలాగే పిల్లలను కూటిలో ఉంచి ఆహారం కోసం బయటకు వెళ్ళింది ఆ కాకి. తిరిగి వచ్చేసరికి 3 పిల్లల్లో 2 కనిపించలేదు. ఉన్న ఒక్కటేమో పాపం భయంతో ఉనికిపోసాగింది. పైగా గూడు అంతా రక్తంతో ఉంది. ఎవరో నా పిల్లలను చంపి తినేశారు అయ్యో అంటూ ఏడవసాగింది తల్లి కాకి. విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడికి చేరుకుని దాన్ని ఓదార్చాయి. ఇది పక్క చెట్టు కింద పుట్టలో ఉన్న పాము పని అయి ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళాక అది ఇక్కడిక్కడే తిరిగింది. ఇక్కడేం చేస్తున్నావు అని నేను అడిగితే ఊరికే పుట్టలో గాలి ఆడక ఇలా వచ్చాను అని చెప్పింది అంది ఉడత. నా 2 పిల్లలు ఎలాగూ చనిపోయాయి. ఉన్న ఒక్కదాన్నైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఆ పాముని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు అంటూ బాధపడింది కాకి. అప్పుడే బయట నుంచి వచ్చిన గోరు వంక ఏం జరిగింది, అంతా ఎందుకలా ఉన్నారు అని అడిగింది. దానికి విషయమంతా వివరించాయి పక్షులు. అది కాకి పిల్లలనే కాదు, రేపు మన పిల్లలను కూడా చంపే ప్రమాదం ఉంది. ఆ పాముని ఎదిరించాలంటే ఒకటే ఉపాయం ఉంది. ఇక్కడికి దగ్గరలో దిరిసన చెట్టు మీద భైరవి అనే ఒక కథ ఉంది. అది ఓ పట్టాన సహాయం చేయదు, కానీ మనకు అది సహాయం చేయగలిగిన వాళ్ళు అది తప్ప ఎవరూ లేరు. దాన్ని ఒప్పించగలిగితే ఈ పాము పీడ తొలగినట్లే అందా ఉడత. అయితే రేపు ఉదయాన్నే నేను వెళ్ళి ఆ గద్దను కలిసి సహాయం చేయమని అడిగి వస్తాను అంది కాకి. అన్నట్లుగానే ఉదయాన్నే బయలుదేరి ఆ గద్ద దగ్గరకు వెళ్ళింది కాకి. అప్పుడే నిద్ర లేచిన గద్ద, ఎవరు నువ్వు, ఇంత పొద్దునే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది. మీ సహాయం కోరి వచ్చాను, ప్రస్తుతం మీరు తప్ప నాకు మరో దిక్కు లేదు అని దీనంగా అంది కాకి. నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా నీకు సాయం చేయడానికి, పో అని కసురుకుందా గద్ద. అయినా అక్కడే ఉండి నా బిడ్డను కాపాడండి అంటూ వేడుకుంది. అసలేంటి నీ గోల, వివరంగా చెప్పు అని అడిగింది ఆ గద్ద. అప్పుడు కాకి విషయమంతా వివరించగానే, సరే నేను సాయం చేస్తాను, కానీ నాకేంటి లాభం అన్నది. మీకు ఏం కావాలో అడగండి అంది కాకి. మీరుండే చెట్టు దగ్గర బంగారం అనే కోడి ఉంది కదా, దాని బిడ్డ మాణిక్యాన్ని నాకు తినాలని ఎప్పటి నుండో ఆశ. నేను ఆ పాము సంగతి చూస్తాను, నువ్వు మాణిక్యాన్ని నా దగ్గరే తీసుకురా అంది గద్ద. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కాకి, క్షమించండి, నా బిడ్డ కోసం ఇంకో తల్లికి అన్యాయం చేయలేను. పైగా మాణిక్యం రోజు మా అందరి మధ్య తిరిగే చిన్నపిల్ల. అయినా ఆ చిన్నపిల్లని తినాలనుకుంటే ఆ పాముకి మీకు తేడా లేనట్లే అంటూ గద్దకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి. గూడు దగ్గరకు వెళ్ళాక పక్షులన్నిటినీ పిలిచి మనం మరో ఉపాయం ఆలోచిద్దాం, ఆ గద్ద కూడా స్వార్థంగా ఆలోచిస్తుంది అన్నది. ఇక అన్ని పక్షులు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాయి. అంతలో గద్ద పాముని నోటితో పట్టుకుని వచ్చింది. అది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడు గద్ద, నాకు నీ మంచితనం నచ్చింది. నీ బిడ్డను రక్షించుకోవడానికి ఇంకొకరి ప్రాణాలను తుఫనంగా పెట్టాలనుకోలేదు. అందుకే ఎలాగైనా నీకు సాయం చేయాలని వచ్చాను. ఆ పామును చంపేశాను. ఇక మీకు ఎలాంటి భయం లేదు అంది గద్ద. దాంతో కాకితో సహా పక్షులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి.